సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడైతే ఆడిషన్స్ ఇస్తున్నా, తీసుకుంటే చేసేస్తా. హీరో హీరో ఎంత పే చేశారు? అయ్యా ఎంత పే చేశారు? థ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగమ్మా, అడుగు అక్కడ నుంచి. లడ్డు మామ మీ గర్ల్ ఫ్రెండ్ దొరికింది, సెల్లర్లో పెట్టేసి వచ్చిన. గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో చూడాలంటే మీరు సెల్లార్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అక్కడ నుంచి. లడ్డు మామ పెళ్ళి ఎప్పుడు? తెలియదేమో, కోవిడ్లోనే నా పెళ్ళి అయిపోయింది. కోవిడ్లోనే పెళ్ళి అయిపోయిందా? ఓకే, కోవిడ్లోనే ఆయన పెళ్ళి అయిపోయింది. సాయిరామ్. ఓకే, నెక్స్ట్. ఇంకా మ్యాడ్ 3 ఎప్పుడు అంట? యాక్చువల్లీ మ్యాడ్ 3 షూట్ చేస్తున్నామండి. ఈ ట్రైలర్ ఈవెంట్ తర్వాత మేబీ ఒక పోస్ట్ మీరు చూడొచ్చు ఆన్లైన్లో. వా, మ్యాడ్ 3లో అన్నా లవర్ ఉంటుందా మీకు అని అడుగుతున్నారు. అమ్మ నా జీవితం ఖరాబ్ చేస్తారు కదా మీరు. నెక్స్ట్ ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చినా కూడా ప్రశ్నలు అడగట్లేదేంటి? ప్రశ్నలు అడగండి, కమెంట్స్ కాదు. ఎగ్జాక్ట్లీ, ర్యాగింగ్ చేస్తున్నారు మీరు, అసలు రోజ్ చేస్తున్నారు లిటరలీ. ఏది ఇంకా మైక్ వచ్చింది, మైక్ వస్తే కానీ క్వశ్చన్స్ అడగనంటున్నారు అక్కడ కొంతమంది. ఈ మూవీ ఎందుకు చూడాలా, ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. ఎవరో ఒకరు చెప్పండి మీ ముగ్గురులో. కామెడీ ఉందని అంత హారబుల్ కాదు, అంత సీరియస్గా చెప్తున్నారు ఏంటి కామెడీ ఉందని విషయాన్ని కూడా? చూడండి, అందరు బాగుంటుంది. ఎలా మాట్లాడాలి? మధు అంకుల్లా మాట్లాడాలంట. బేటే అందరు ఎట్లున్నారు మేడం? కాదు, ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఆయన అడిగారు. ఎదురుగానే ఉన్నారు, మీరు చెప్పండి. మీరు కూడా ఎదురుగానే ఉన్నారు. హీరోయిన్తో గొడవ పడడం కాదు, ప్రశ్నకు ఆన్సర్లు కూడా చేయాలి మీరు. మేడం సినిమా చూడాలండి. జయకృష్ణ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంట మేడం? చెప్పారు కదా, ఆడిషన్స్ ఇస్తారు, వెంటనే సినిమా వస్తుందని చెప్పారు. వెయిటింగ్ సార్, లిటిల్ ఆర్ట్స్ నుంచి వెయిటింగ్ మేము మస్తు. థ్యాంక్స్ బ్రో, పక్కా చేస్తా, నీకే టెక్స్ట్ చేస్తా చూడ. ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ అడగండి, అక్కడ ఇవ్వండి, అడుగుతారు మైక్. ఎవరో ఒకరికి ఇవ్వండి, లేదు మీరే అడగండి మైక్ పట్టుకున్న వాళ్ళు. ఇవాళ ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? మేము రాగమయూర్కి ఇద్దాం అనుకుంటున్నాం మేము మైక్. సో మేము ప్రసాద్ బెహ్రా గారికి సంబంధించిన ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి. రాగమయూర్ అంటే రాడు, మెయిన్ హీరో అని పిలిస్తేనే వస్తుంది. అదేంటి మీరు మెయిన్ హీరో అన్నారు కాదా? ఎవరు మెయిన్ హీరో? ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? రాగమయూర్ గారు అండి. రాగమయూర్ గారు. మరి ప్రియదర్శి గారు ఫ్రంట్ క్యారెక్టర్. మేమందరం ఫ్రెండ్స్ అండి. మీరందరూ ఫ్రెండ్స్, ఓన్లీ రాగమయూర్ గారు. మెయిన్ హీరో రాగమయూర్ గారికి మైక్ ఇవ్వండి. ఏంటి అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయనకి? బెంగళూరు స్టారా? మాకు తెలియదు. రాగమయూర్ గారు ఏంటిది? రాగమయూర్ గారు రండి. రాగమయూర్ గారు నీకు బౌన్సర్స్ ఉండాలా మామా? ఆయన చాలా స్పెషల్ గా ఎంబ్రాయిడింగ్ చేయించుకుని మరి వచ్చాడు డ్రెస్ మీద. ఏం చేయించుకొని? ఎంబ్రాయిడింగ్ ఏదో అంటారు కదా, బాగుంది మామ. ఎంబ్రాయిడరీ అంటారు. తెలీదు మామ, చదువుకోలేదు నేను. ఈ సినిమాలో మెయిన్ హీరో ఎవరు? నువ్వే చెప్పరా. నేనే అండి. ప్రియదర్శి గారు? ఆయన మెయిన్ ఈస్ట్ హీరో. మెయిన్ ఈస్ట్ హీరోనా? మీరు వెస్ట్ హీరోనా? మెయిన్ ఈస్ట్. ఓహో బాబోయ్. ఓకే, మరి ఆయన? ఈయన మెయినర్. మైనరా? మెయిన్ ఈస్ట్. ఒక్కసారి మీరు స్లో క్లాప్స్ కొట్టాల్సిందే ఆయనకి. స్పీడ్గానే కొట్టారే, చాలా అద్భుతంగా ఉండింది. ఓకే, ఇప్పుడు ఆయన మీద మీరు రూమర్స్ స్ప్రెడ్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, మాకు తెలియాలి. అసలు ఇప్పటి వరకు ఇంతమందిని పిలిచాను, ఏదైనా మసాలా? ప్రసాద్ గారి మీద రూమర్స్. ఎందుకు మసాలా అన్నీ అడుగుతున్నారు, అవన్నీ ఇవ్వకు నువ్వు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేవు ఇప్పుడు. అవసరం లేదు, మాకు మసాలానే కావాలి. రూమర్ గురించి రూమర్ స్ప్రెడ్ చేయమని అడుగుతున్నారు. ఒక నిమిషం, మీరు ఈలోపు ఆలోచించి రూమర్ స్ప్రెడ్ చేయండి. ట్రైలర్కి ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, అప్పటి వరకు ఎంగేజ్ చేయండి. ఓకే.
ఎవరు చెప్పారు ఇప్పుడు ఆ విషయం? విష్ణు. ఓకే, ఇప్పుడే మాకు ఒక అందిన వార్త ఏమై ఉంటుంది చెప్పండి మీరు. గెస్. ట్రైలర్ ఒక 1 hour లేట్ అవుతుందండి. పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ ఈజ్ ఆన్ అస్. ఎస్. సో మీరు అది తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం వీళ్ళ స్పీచెస్ విందాం. దానికోసం మీరందరూ మళ్ళీ నేను ఒక స్పెషల్ ఎంట్రీతో పిలుస్తాను కాబట్టి మీ మైక్స్ సమయం పడుతుంది కాబట్టి ఈ చిత్రానికి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చేస్తారనమాట వేదిక మీదకి. ఆ పని మనం ముందు చేసేద్దాం. ఈలోపు ట్రైలర్ సెట్ అయితే అప్పుడు వేసేద్దాం. ఓకే, మైక్ ఇచ్చినప్పుడు అడగరు కానీ మామూలుగా మాత్రం అరుస్తున్నారు. ఓకే, సో ఫుల్ ఫన్తో ఈ చిత్రం వస్తుందన్న విషయం టీజర్ చూస్తే మనకు అర్థమైంది. ఇంకాసేపట్లో మనం ట్రైలర్ కూడా చూడబోతున్నాం. కానీ దానికంటే ముందు మనం ప్రెస్ మీట్ ముందు చేసేసుకుంటున్నాం అనమాట. సో దానికోసం ఇప్పుడు వేదిక మీదకి నేను పిలవాలి అంటే ముందుగా ప్రొడ్యూసర్స్నే పిలవాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. భానుప్రతాప్ గారిని వేదిక రాసుగా ఆహ్వానిస్తున్నాము.